స్నేహితులారా, ఇప్పుడు ముందు కార్యక్రమం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుందాం. మేడం లలిత గారు. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, జ్ఞానానికి అన్నింటికి కూడా చక్కగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక్క నిమిషం అలా కూర్చున్నారంటే ఈరోజు మనకు జ్ఞాన యోగము అనే కాన్సెప్ట్ అన్నమాట. ఆ జ్ఞాన యోగము అనే కాన్సెప్ట్ మనకు తెలియజేయడానికి క్లాస్కి వచ్చినారు ఆకురాతి శంకర్రావు గారు. సారు పాత వాళ్ళకైతే చాలా సుపరిచితులు, కొత్త వాళ్ళకు తెలియకపోవచ్చు. సార్ వచ్చేసి మంగళగిరి, గుంటూరు జిల్లా సార్ది. 2002 జనవరి 26న సారు ఈ ధ్యానానికి రావడం జరిగింది. పత్రిజీ గారికి అయితే ఎంత సన్నిహితులు అంటే దగ్గర దగ్గర 22 ఏళ్ల అనుబంధం ఉంది పత్రిజీ గారితో. అలాగే సారు చేసిన ఎలా ఎలా ధ్యానం సార్ రావడము అందరికీ పరిచయం చేయడం ఎలా ఉంటుంది అంటే, సార్ వీళ్ళకు వాళ్ళకు అనేది భేదభావమే ఉండదు. ఒక ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, గుడికి వెళ్తే ఆ గుళ్ళో పూజారికి కానీ, అక్కడ ఉన్న భిక్షగాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా, పోలీసులకు, ఖైదీలకు, అలా ఇలా భేదమే లేదండి. ప్రతి ఒక్కరికి ధ్యానం అందించారు సార్ చక్కగా. అంత గొప్ప వ్యక్తులు. అలాగే సార్ అయితే గుంటూరు జిల్లాకు ఈ సేవాదళ కన్వీనర్ గా ఉన్నారు. అంత గొప్ప పదవిలో ఉన్నారు సార్ ఈ PSSM లో. అలాంటి గురువు గారికి మనము ఈరోజు ఈ బ్యాచ్ లో 9వ బ్యాచ్ లో ఈరోజు 7వ రోజు క్లాస్ కు మనము స్వాగతం తెలియజేద్దాం. అందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు సార్ తెలుపుకుంటూ, సార్ మీకు స్వాగతం అండి ఈ క్లాస్ కు. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నమస్తే సార్. వాయిస్ బాగుందా? ఉంది సార్, క్లియర్ గా వాయిస్ ఉంది. బాగుంది సార్. వెల్కమ్ సార్. శంకర్రావు సార్, మీకు స్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి. ఓకే అండి. ఇవాళ ఇంకో మహావతార్ మాస్టర్ ఉన్నారా? ఫౌండేషన్ గారు, మహావతార్ ఫౌండేషన్ రంగస్వామి సార్ మీరు చూసినారో లేదో నాకైతే తెలియదు. పరిచయం లేదు. అంటే నేను సార్ యొక్క క్లాసెస్ మనం ఇంతకుముందు ఎన్నో బ్యాచ్ల్లో సార్ మనకు క్లాసెస్ చెప్పారు. శివ గారిని ముందుకు పెట్టి వెనకలు ఉన్నది రంగస్వామి సార్. ఓకే ఓకే రైట్. ఓకే సార్. మీది కూడా ఉందా ఈరోజు ప్రోగ్రామ్? మీది కూడా ఉందా సెక్షన్? అంటే మాది వచ్చేసి సార్ యాక్చువల్గా ఇప్పుడు మీది వచ్చేసి ఇప్పుడు 10:20, 10:25 వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు నాది సమగ్ర జీవన సూత్రాలు ఇంటిని కొన్ని ఒక చెప్తూ ఉంటాను నేను. ఓకే రైట్ సార్. రైట్ సార్. ఓకే అండి. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మరొకసారి మీ అందరితో కలిసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క సెషన్ కి, దీనిలో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి మనకి శ్వాస గురువుని పరిచయం చేసి మనమే భగవంతుళ్ళని మనకు మనం తెలుసుకునేలాగా మనకి చక్కని మార్గనిర్దేశకత్వాన్ని అందించినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పత్రిజీ విషయంలో మనం అందరూ చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన జీవిత పర్యంతం మనం ఎన్నోసార్లు గురువు గారు అంటే నేను మీ గురువుని కాదు, బుద్ధి మరీ చెప్పేవారు, నేను మీకు ఫ్రెండ్ని, మిత్రుణ్ణి. లేదంటే గురువు అనగానే మనకి ఆ గ్యాప్ అనేది వస్తుంది. కానీ స్నేహితుడని అన్నప్పుడు ఎలాంటి పరపత్యాలు లేకుండా మనకున్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా సహజంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే గురువు అనే భావన కన్నా కూడా ఆయన ఏ రోజు కూడా నేను గురువుని కాదు అని చెప్తా వచ్చారు. ఇక్కడ కూడా మనం కూడా ఇప్పుడు సార్ లేనప్పుడు కూడా మళ్ళీ మనం పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోయి
అలా చేయకుండా మనందరం కూడా మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మీ శ్వాసే మీ గురువు. అంటే శ్వాస గురువుని మనకు పరిచయం చేసి ఆ సాధన ద్వారా మనలోని దైవత్వాన్ని మనం గ్రహించుకొని మనం దైవంలాగా జీవించాలి అన్నదే పత్రిజీ యొక్క ఆశయం. ఇది అండర్లైన్ చేసుకొని మీరు నాలెడ్జ్ వింటేనే, మీరు ప్రతిరోజు నాలెడ్జ్ని గ్రహిస్తేనే ఈ రకమైనటువంటి అవగాహన వస్తుంది. లేకపోతే గురువు అంటే సర్వంతర్యామి, ఆయనకి అన్ని తెలుసు, అన్ని ఆయనే చూసుకుంటాడు, మనం ఆయనకి సరెండర్ అయితే చాలు, అంతా నువ్వే చూసుకో స్వామి నమస్కారం అంటే అన్ని ఆయనే చేసి పెడతాడు అనే కాడికి వచ్చేస్తుంది. అలాంటిది రాకూడదు అని ఆయన 40 సంవత్సరాల పాటు జీవిత పర్యంతం ఆయన ఎన్నో శక్తులు, ఎన్నో సిద్ధులు, ఎన్నో మహిమలు మన జీవితాల్లో ఆయన ద్వారా జరిగినాయని మనం భావించిన ఏ రోజు నేనేం చేయలేదు, మీరు చేసుకున్న తాలూకానే మీకు వచ్చింది అని చెప్తూ మనల్ని ఒక మాస్టర్ గా నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప ఏ రోజు మనల్ని శిష్యులుగా తయారు చేయడానికి సిద్ధపడలేదు. ఈ విషయాన్ని మొట్టమొదట కొత్తవారు పాతవారు అందరూ ఉండుంటారు. ముందు ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ స్మరణలో ఉంచుకొని ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ నా యొక్క సూచన. అందరూ దీన్ని గమనించండి. ఎందుకంటే అంతా ఆయన చూసుకుంటాడు అనుకుంటే ఈజీ అయిపోద్ది. కానీ మన ప్రయత్నం చేసి మనం దాన్ని సాధించుకోవాలి, మన ప్రయత్నం లేకుండా ఏ ఫలము రాదు అన్నప్పుడు మన మీద రెస్పాన్సిబిలిటీ పెరిగిద్ది. ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, బాధ్యతాయుతంగా ఉంటామో, దానిలో చాలా చక్కగా అనుభవాలను స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు జ్ఞానము అని చెప్పారు కదా, ఏంటమ్మా కాన్సెప్ట్ పేరు? జ్ఞానయోగం సార్. జ్ఞానయోగం. ఓకే, జ్ఞానయోగం అన్నప్పుడు జ్ఞానయోగానికి జ్ఞానం అంటే 2 రకాలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులు జ్ఞానం అంటే ఎవరన్నా నీ జ్ఞానం లేదా అంటే నేను ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, నాకెంతో తెలుసు, నాకెన్నో తెలివితేటలు ఉన్నాయి, నేను ఎంతో సంపాదించాను, నా జ్ఞానం లేదంటావా అని చెప్పేసి ఎదురు కోపడతారు, పోట్లాడతారు. కానీ ఇక్కడ జ్ఞానము అనేది ఆధ్యాత్మిక భావనతో మనం ఎప్పుడైతే చూస్తామో ఆత్మ జ్ఞానమే జ్ఞానం, గాని మామూలు ప్రాపంచిక జ్ఞానాన్ని జ్ఞానం అనరు, అది విజ్ఞానము. ప్రాపంచికంగా అది ఏదైతే మనం తెలుసుకుంటా ఉన్నామో అదంతా కూడా విజ్ఞానం అంటారు. ఆత్మ గురించి తెలుసుకునే విషయాన్నే జ్ఞానం అంటారు. అందుకే దీన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే ఆత్మ జ్ఞానము అంటాం. సహజంగా చెప్పుకుంటే జ్ఞానము, సహజంగా చెప్పినా ఏం చెప్పినా ఆధ్యాత్మిక పరిభాషలో మనకి తర్జుమా చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్నే జ్ఞానం అంటారు. కాబట్టి నా జ్ఞానం ఉందా లేదా అంటే మీకు ఆత్మపరమైన ఎంత జ్ఞానం ఎంత ఎరుకుందో అంత జ్ఞానం ఉన్నట్టు లెక్క. అంతేగాని మనకి పాండిత్యం తెలుసు, రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, నాకెంతో తెలుసు, నేను అవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను అంటే అది కాదు జ్ఞానం. ఆత్మ గురించి నీకెంత తెలుసో, అంటే ఆత్మ అంటే మన గురించి మనమే ఆత్మ కదా, అంటే మన గురించి మనకి, మన చైతన్యం గురించి మనకి, మన పుట్టుక గురించి, మన జన్మ గురించి, మన మరణం గురించి, మరణాంతర జీవితం గురించి, జన్మ గురించి, పునర్జన్మ గురించి, ఇవన్నీ మన గురించి మనకి ఎంత తెలుసో అంతే జ్ఞానం ఉన్నట్లు. అయితే తెలిస్తేనే వచ్చేసిందా అంటే తెలుస్తుంది కాదు. తెలిసింది స్పృహలో ఉంచుకొని ఆచరణలో పెట్టగలిగితే, ఎంతైతే ఆచరణలో పెట్టి అనుభవంలో తెచ్చుకొని చేయగలుగుతున్నామో అంత జ్ఞానంగా రూపాంతరం చెందినట్టు. ఎట్లంటే ముందు చిన్నపిల్లలకి పాఠాలు చెప్తాం, అప్పచెప్పమంటాం, అప్పచెప్పేస్తాడు కదా అని చెప్పేసి మళ్ళీ మనం పరీక్ష పెట్టుకుని ఉంటామా? టీచరు ఏ రోజు పాఠాలు ఆ రోజు రాసి రమ్మంటది, చదువుకోమంటది, పాఠాలు అప్పచెప్పమంటది, హోంవర్క్ ఇస్తారు, అంతా వస్తాయి. ఇవన్నీ రోజువారీ మనం తెలుసుకునే విషయాలు లాంటి. ఇప్పుడు ఈ రోజు జూమ్ ఏంటంటే ఓ టీచరు
మనకి పాఠం చెప్పింది, హోంవర్క్ ఇస్తుంది, అట్లా అంతవరకే. కానీ ఎగ్జామ్ అనేది ఉంటది. ఎగ్జామ్ లోనే మనకు మార్కులు అనేది వస్తుంది, మనం ఎంత నేర్చుకున్నాం అనేది. ఎగ్జామ్ ఎప్పుడంటే మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎంత అప్లై చేసి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో అదే నిజమైనటువంటి జ్ఞానం, మన దగ్గర ఉండేటువంటి జ్ఞానం. మనకు తెలిసిన జ్ఞానం ఎంతో ఉండొచ్చు, కానీ దాన్ని అవసరానికి ఉపయోగించగలిగిన స్థితి ఏదైతే మనకు వస్తుందో అది నిజంగా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కింద వస్తుంది. కానీ మిగతాదంతా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానం మన జ్ఞానం కాదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జ్ఞానానికి పత్రిజీ ఇచ్చినటువంటి నిర్వచనంలో 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. జ్ఞానానికి 6 ముఖాలు ఉన్నాయి. అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానానికి 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఏమిటంటే, ఒకటి, ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ, మనమంతా కూడా ఆత్మ స్వరూపాలమని తెలుసుకోవటం, అంటే ఆత్మ సిద్ధాంతం. 2, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. 3, కర్మఫల సిద్ధాంతం. 4, పురోగమన సిద్ధాంతం. 5, యోగ సిద్ధాంతం. 6, అనేక సిద్ధాంతం. 6 ముఖాలు ఉన్నాయండి మన జ్ఞానం, మన గురించి మనం తెలుసుకోవటానికి. మరొకసారి చెప్తాను. 1, ఆత్మ సిద్ధాంతం, అంటే మనం అంతా ఈ సృష్టిలో సమస్తం కూడా ఆ యొక్క చైతన్యం యొక్క రూపాలమే. ఆ చైతన్యం ఎప్పుడైతే ఈ శరీరాన్ని ధరించిందో అప్పుడు దీన్ని ఆత్మ అంటున్నాం. కాబట్టి మనం అంటే ఎవరు అంటే, మనం ఆత్మ అనేది మొట్టమొదటి సిద్ధాంతం. ఆత్మతోనే అయిపోలేదు. ఈ ఆత్మ జన్మ పునర్జన్మ సిద్ధాంతం రెండోది. ఈ ఆత్మకి ఏముంది? జన్మ ఉంది, పునర్జన్మ ఉంది. మరి మూడోది, జన్మ పునర్జన్మ ఎందుకు జరుగుతా ఉందంటే కర్మఫల సిద్ధాంతం ఉంది. తర్వాత 4వది పురోగమన సిద్ధాంతం. 5వది యోగ సిద్ధాంతం. 6వది అనేక సిద్ధాంతం. 6 ముఖాలు ఉన్నాయి. ఈ 6 ముఖాల గురించి మనం శాస్త్రీయంగా ఈరోజు తెలుసుకుందాం. ఇది అనంతమైన సబ్జెక్టు. ఉన్నత సమయంలో కొద్దిలో దాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సిద్ధాంతం, ఏ శాస్త్రాలు చెప్పినా ఆత్మ గురించే చెప్తా ఉంటాయి. ఆత్మ అంటే ఎవరు? ఈ అనంతమైన సృష్టిలో ఏదైతే సర్వవ్యాపకమై ఉన్నదో అది భగవంతుడైనప్పుడు అది ఒక ఇన్స్ట్రుమెంట్ల ద్వారా ఎప్పుడైతే అది పనిచేస్తా ఉంటుందో దాన్ని ఆత్మ అంటారు. అనంతంలో ఉన్నప్పుడు పరమాత్మ అంటారు, భగవంతుడు అంటారు. అది పరిమితంలోకి వచ్చి అది పనిచేస్తున్నప్పుడు అది రూపం, శక్తి అదే, కానీ రూపాన్ని మార్చుకుంది. కాబట్టి ఇక్కడ మనకి దీన్ని ఆత్మ అన్నది. ఇక్కడ మన భాషలో, తేలిక భాషలో అర్థమయ్యేలా చెప్తా అన్నమాట. మరి మనం ఆత్మ అనేసరికి వేరు కదండి, భగవంతుడి శక్తి వేరు కదా, నా శక్తి వేరు కదా, నేను పరిమితాన్ని కదా, అది అపరిమితం కదా అని అనుకుంటారు. దానికి ఒక చక్కని ఉదాహరణ, మనకు ఆ తేలికైన అర్థమయ్యే ఉదాహరణ మీకు ఒకటి చక్కగా చెప్తాను. బంగారం ఉంది, అది భగవంతుడు అనుకుందాం. ఆ భగవంతుడు అనేది, ఆ బంగారం అనేది ఒక నగగా మారింది. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాం? దాన్ని, ఆ వస్తువు పేరు చెప్పుకుంటామా, బంగారం అని చెప్పుకుంటామా? ఆభరణం అనే చెప్తాడు. ఆభరణం అంటే నాది ఈ హారం చూసుకోండి అని చెప్తాం. ఏం తెచ్చుకున్నారంటే నేను హారం తెచ్చుకున్నాను అంటాం కదా. అంటే ఇప్పుడు ఏమైంది?
కానీ దానిలో ఉన్న మూలం ఏంటి? బంగారం. ఆ బంగారం అనేది దాన్ని ఏమాత్రం చెడలేదు, కానీ దాన్ని ఇంకొక రూపం మారింది. రూపానికి మనం దర్శిస్తున్నాం. దాని మూలం చెడకుండా దాన్ని మరో రూపంలో దర్శించటమే పరమాత్మని ఆత్మగా చూడటము. నోట్ దిస్ పాయింట్. ఇది అర్థమైతే ఇక అంత అర్థమైపోయింది. నేనెట్ట భగవంతుడిని అనే సందేహం మీకు ఎప్పుడు కలిగినా ఇప్పుడు తీసుకోండి, ఇది గుర్తు చేసుకోండి. ఒకసారి చెప్పండి సార్. బంగారం అనేది మూలమే, కానీ అది ఆభరణం అవటానికి ఏమైంది? దానిలో ఎట్లయితే ఒక వెండి కొద్దిగా రాగి కలిపి ఆ రూపానికి రావటానికి ఎట్లయితే మిక్స్ చేయబడిందో, కానీ దాని మూలం ఏదైతే బంగారం ఉందో వస్తువుగా మారినప్పుడు ఇట్లాగే అది వ్యక్తీకరించబడటానికి మనకి ఇక్కడ శరీరం అనేది ఇవ్వటం జరిగింది. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఈ శరీరంలో ఉన్న దాన్ని ఆత్మ అంటున్నాం. ఇది పోతే ఆత్మ జ్ఞానం గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఆత్మశాంతి గురించి మాట్లాడుకుంటాం, ఆత్మ స్థైర్యం గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ అది ఏది మాట్లాడినా మనం ఈ శరీరంలో మనం ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడినట్టే, దాని ఆ భగవంతుడి గురించి మాట్లాడింది కాదు. అంతే కదా? అంటే ఇక్కడ మనం ఉంగరం మాట్లాడొచ్చు, జ్యువెల్స్ మాట్లాడొచ్చు, నగ మాట్లాడొచ్చు, వడ్రాణం చెప్పుకోవచ్చు, ఎన్ని అని చెప్పుకుంటాం, కానీ పేర్లు మారుతా ఉన్నాయి, కానీ ఆ మూలం ఏదైతే మారలేదో ఇక్కడ మనం ఆత్మశక్తి అన్నా, ఆత్మ స్థైర్యం అన్నా, ఆత్మ జ్ఞానం అన్నా ఇవన్నీ ఏ చెప్పుకున్నా ఆ మూలం నుంచే ఇవన్నీ వచ్చినాయి తప్ప మూలం లేకుండా ఇది లేదు. ఇది ఆత్మ సిద్ధాంతము. ఇది ఆత్మ సిద్ధాంతంలోకి ఎప్పుడైతే వచ్చామో ఇది ఏం చేస్తుంది? జన్మ పునర్జన్మ. అంటే ఈ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవటం, తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకోవటం, మరలా అనుభవాల కోసం వస్తాయి. ఎట్లా అంటే మనకి యాసల సెలవుల్లాగా. విద్యార్థి కాలేజీకి వెళ్తున్నాడు, తన సొంత ఇంటి సెలవులు అప్పుడు ఎక్కడ ఉంటాడు? తన సొంత ఇంట్లో ఉంటాడు. కానీ మళ్ళీ విద్య నేర్చుకోవాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మొన్న ఎక్కడి వరకు అయితే పూర్తి చేసుకున్నారో అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ప్రారంభించుకోవాలి. కాబట్టి జన్మ పునర్జన్మ. నోట్ దిస్ పాయింట్. అంటే ఈ భూమి అనేది ఒక అద్భుతమైనటువంటి పాఠశాల. ఆ భగవంతుడి యొక్క తనను తాను వ్యక్తీకరించుకోవటం కోసం, తను తాను విస్తరించుకోవటం కోసం, తను తాను ప్రకటితం చేసుకోవటం కోసం ఈ యొక్క రూపాలని తీసుకోవటం జరిగింది. ఎట్లయితే బంగారం తను తాను వ్యక్తీకరించుకోవటం కోసం అనేక రూపాలు తీసుకుంటా ఉందో, ఇక్కడ ఆ భగవత్ శక్తి అనేక రూపాలు తీసుకుంటా ఉంది. దానిలో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమికీటకాదులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేది మన వరకు మాత్రమే. ఇప్పుడు ఆత్మ గురించి అంటే మనం ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన వరకే. కానీ ఈ సృష్టిలో రూపాంతరంలో ఈ సమస్త సృష్టి ఆ భగవంతుడి యొక్క రూపాలే. ఒక జ్యువెలరీ షాప్ లోకి వెళ్తే ఎంత చూసినా, ఏం చూసినా, ఎన్ని రూపాల్లో ఎన్ని రకాలుగా చూసినా, వేల మోడల్స్ ఉన్నా అది బంగారు షాపే అయినట్టు ఈ భూమి మీద ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు, కోటాను కోట్ల ఏవైతే ఉన్నాయో సమస్త ప్రాణికోటి ఆ భగవంతుడి యొక్క వ్యక్త రూపమే తప్ప వేరే ఏమి కాదు. నువ్వు ఏ పరస్పరం విభిన్నంగా దర్శిస్తున్నావు తప్ప అక్కడ విభిన్నత అనేది ఏమీ లేదు. పూర్ణంగా చూడగలిగితే ఆ బంగారమే ఉండట్టు, ఇక్కడ పూర్ణంగా చూడగలిగితే ఆ భగవత్ శక్తే ఉంది, ఆ భగవంతుడే ఉన్నాడని తెలుసుకోవాలి. జన్మ పునర్జన్మ. రెస్ట్ తీసుకోవాలి కాబట్టి జన్మలో వచ్చారు, కొంత పాఠాలు నేర్చుకున్నారు, మళ్ళీ కొంత రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్స్ చూసుకున్నారు కదా, ఏంటి ఎగ్జామ్స్ ఏమొచ్చినాయి, నేను ఎక్కడ సక్సెస్ అయ్యాను, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను,
అని మళ్ళీ పునరాలోచన చేసుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త తరగతిలో కొంగొత్తగా ఎలా అయితే తన జీవితాన్ని ఆ స్కూల్లో పాఠాలను ప్రారంభించుకుంటారో మనం కూడా సరికొత్త జీవితాన్ని మనం జీవిస్తా ఉంటాము. ఫ్రెండ్స్, మరి మూడోది, ఈ జన్మ పునర్జన్మలో సాక్షాత్ భగవంతులమైన మనము భగవంతుడు ఎలా అయితే ఏది కావాలనుకుంటే అది సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కూడా ఉంది. కాబట్టి నేను ఏదనుకుంటే అది అవుతుంది, ఏది చేయాలంటే అది చేయగలను, నాకు నచ్చింది నేను చేస్తాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని ఎవరికి తోసిన విధంగా, ఎవరికి బుద్ధి పుట్టిన విధంగా, ఎవరికి వాళ్ళు తను ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో, ఎవరికి తోసిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవించే ఉంది. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కడికి ఉంది. ఆ స్వేచ్ఛని ఎవరు కాలదనే అవకాశం లేదు. కానీ నీకు ఎలా అయితే స్వేచ్ఛ ఉందో పక్కవారికి కూడా అదే స్వేచ్ఛ ఉంది. కాబట్టి నీ స్వేచ్ఛ పక్కవారికి ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి నువ్వు ఏదైతే ఇస్తావో అదే మరలా నీకు తిరిగి వస్తుంది. కాబట్టి నువ్వు నీ విచ్చలవిడితనాన్ని కట్టడి చేయటం కోసం, నువ్వు పరస్పర సహకారంతో నువ్వు మరింత ఉన్నతగా ఎదగటం కోసం, ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే ఎదుటివాడికి బాధ కలిగిస్తే ఆ బాధ అనే అనుభూతి ఎలా ఉంటుందో మరలా నీకు అనుభవంలోకి రావటం కోసం ఏర్పాటు చేయబడింది కర్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము. అయితే మరి ఇట్లా జీవితంలో ఇలా చేస్తా ఉన్నప్పుడు పురోగమన సిద్ధాంతం అనేది వస్తుంది. అంటే ఈ సృష్టిలో పురోగమనమే తప్ప తిరోగమనం అనేది లేదు. అందుకే కాతే పత్రి గారిని ఒక సందర్భంలో ఒక ప్రశ్న వేసినప్పుడు, ఒక మనిషి ఎప్పుడు ముందుకే వెళ్తారు, పురోగమించటమే ఉంటుంది కానీ తిరోగమించటం లేదంటారు. మరి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మానవ జన్మ రావటమే అదృష్టం, మరలా ఇది వచ్చిద్దని నమ్మకం లేదు, మళ్ళీ ఏ క్రిమి కీటకాదులుగానో పశుపక్షాదులుగానో పుట్టొచ్చు అని మనకి శాస్త్రాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఏమిటి ప్రశ్నించినప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఎక్కడో అది లేదనేది లేదు కానీ ఎక్కడో రేరుగా జరిగేదే కానీ సహజంగా అయితే పురోగమనమే తప్ప తిరోగమనం లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే వాడు మరీ స్కూల్కి వెళ్ళని వాడికన్నా, అంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వని వాడికన్నా స్కూల్లో జాయిన్ అయిన వాడికి ఎంతో కొంత మార్కులు వస్తానే ఉంటాయి, ఎంతో కొంత విద్య వస్తానే ఉంటది. ఎక్కడో మరి ఈడి స్కూల్ మన స్కూల్కి కూడా పనికిరాడు, ఈడి ఇక్కడ రావటం కూడా వేస్ట్ అని చెప్పేసి ఎక్కడో నూటికో కోటికో ఎవడన్నా ఉంటే వాడిని మాకొద్దు బాబు అని ఎట్లయితే అంటారో అట్లాగే వాడు ఈ యొక్క కర్మఫల సిద్ధాంతాన్ని కేర్ చేయకుండా, అర్థం చేసుకోలేని స్థితిలో వాడి యొక్క తీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు, అప్పుడు మానవ జన్మ నుంచి వెనక్కి ఎక్కడో రేరుగా అది మళ్లించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంలో సారు ఉటంకించటం జరిగింది. కాబట్టి అది రేరుగా జరిగే విషయం. కానీ వాస్తవంలో ఏంటంటే పురోగమనమే ఉంటది. కాబట్టి తిరోగమనం అనేది ఎక్కడ లేదు. ఇంకొద్దిగా మనం మాట్లాడుకోవాలంటే, ఒక దొంగతనం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, లేకపోతే రకరకాల సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడే జైల్లో పెట్టినప్పుడు, ఆడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ పరివర్తన వస్తా రాదా? వాడు మన శిక్ష అనుభవిస్తున్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. తప్పు చేశాడు కాబట్టి కర్మ అనుభవిస్తున్నాడని. మరి ఆడు బయట స్వేచ్ఛగా తిరిగేవాడు, ఆడు తాగి తిరిగో తందనాలు ఆడ ఇంకోటి ఏదో ఎదవ పనులు చేసేవాడు. కానీ అవన్నీ అక్కడ చేయటానికి లేనప్పుడు, వాడు అనుభవించటానికి లేనప్పుడైనా వాడు నాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను చేయకూడని పని చేశాను కాబట్టి అనేది వాడు బయటికి చెప్పినా చెప్పకపోయినా అంతర్చేతనలో మార్పు అనేది జరుగుతూనే ఉంటది. కాబట్టి ఈ సృష్టి ఎప్పుడు కూడా పురోగమిస్తా ఉంటది కానీ తిరోగమించదు అని మనం తెలుసుకోవాలి.
తర్వాత ఇక్కడి వరకు సాధారణ మానవులకి ఏదైతే ఉందో అంతవరకు ఉంటది. ఇప్పుడు యోగ సిద్ధాంతం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే యోగంలోకి వచ్చారో, ఈ యోగంలో అనే దానికి సాధారణంగా రకరకాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతలో ఏదన్నా కానీ ఒక సాధన అనే దాన్నే యోగంగా తీసుకుంటా ఉన్నాం మనం. ఇప్పుడు ఏమీ తెలియని వాడు ఓ భగవద్గీత చదువుతామో వింటమో మొదలు పెట్టాడు అనుకోండి, వాళ్ళు ఆ పరివర్తన ఎంతో ఉండిద్ది. సాధారణ మానవుడికి ఆ భగవద్గీత చదివిన మానవుడికి చాలా ఆలోచించే విధానంలో, మాట్లాడే విధానంలో చాలా మార్పు వస్తుంది. అట్లా దాన్ని వినటము, తర్వాత దాన్ని చదవటము, దాన్ని బోధించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అంటే ఎంట్రన్స్ అన్నమాట. ధ్యాన యోగానికి ఎంట్రన్స్ అవన్నీ కూడా. ఎట్లయితే ఒక డాక్టరేట్ చేయాలంటే ముందు ఇంటర్మీడియట్ లో ఆ కోర్స్ తీసుకోవాలి, తర్వాత ఎంసెట్ రాయాలి, అప్పుడు ఆ డాక్టర్ కావాలంటే డాక్టర్, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ అనేది ఎట్లయితే ఎంట్రన్స్ ఉంటాయో, ఆధ్యాత్మిక యోగ సాధనలో రావటానికి కూడా ఈ యొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఎంట్రీ పాయింట్ కి కావాల్సినటువంటి చక్కని మార్గదర్శకాలు. వాటి ద్వారానే మనం చివరికి మరి యోగము అంటే ధ్యానం అనే దానిలోకి వస్తాం. యోగా అంటే వాస్తవంగా యోగము, సంస్కృతంలో యోగా అంటారు, దాన్ని యోగము అంటాం. యోగం అంటే కలయిక. ఏ కలయిక ఇక్కడ మనం మాట్లాడుకునేది? జీవుడిగా ఉన్నటువంటి మనము, ఆత్మగా ఉన్నటువంటి మనము, జీవుడిగా ఉన్నవాడు దేవుడిగా మారటం, ఆత్మగా ఉన్నవాడు పరమాత్మగా మారటం, మానవుడిగా ఉన్నవాడు మాధవుడిగా మారటం ఎలా అని ఆలోచన ఎవరైతే చేస్తారో వారు స్టార్ట్ చేసినటువంటి దాన్ని యోగం అంటారు. ఆ యోగంలో మరి ధ్యాన యోగం గురించి మనం మాట్లాడుతాం. ఎప్పుడైతే ధ్యాన యోగంలోకి రాకముందు తన గురించి అంటే ఆ భగవంతుడి గురించి, ఆత్మ గురించి వినటం తప్ప తన స్వయంగా తన అంతరాత్మ ద్వారా అనుభూతి చెందే అవకాశం లేదు. ఇందాకన్నా కదా ఆచరణ అనేది. ఆచరించినప్పుడే జ్ఞానం అవుతుంది, కానీ ఆచరించకుండా చెప్పే మాటలు ఏది కూడా జ్ఞానం కాదు. అంటే నేనేదో చెప్తున్నాను, నేను ఆచరించకపోతే. కాబట్టి ఇక్కడ ఏ క్షణమైతే మనం యోగ మార్గంలోకి వస్తామో ఇక్కడ ఒక అద్భుతం జరిగిద్దండి. కొత్త వారు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, కళ్ళు మూసుకుంటాం, కాళ్ళు కట్టేసుకుంటాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస మొదలు పెడతాం. శ్వాస మీద ధ్యాస మొదలు పెట్టగానే శ్వాస మీద ధ్యాసే ధ్యానము అని ప్రతిసారి చెప్పారు. మనం ఏంటి, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానంలో ప్రవేశిస్తామని చెప్పేసి కళ్ళు మూసుకుంటాం. కానీ మరి వెంటనే జరిగే ప్రక్రియ ఏంటి? మన శ్వాసను ప్రయత్నం చేయగానే వెంటనే జరిగే ప్రక్రియ ఏంటి? పుంకాలుగా ఆలోచనలు వస్తాయి. పుంకాలుగా ఆలోచనలు ఎప్పుడైతే మొదలైనయో, ఇదేంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నారు, నా ధ్యానమే కుదరట్లేదు అని కంగారు పడిపోతాం. అంటే నాకు ధ్యానం కుదరదేమో, నా ధ్యానానికి పనికిరానేమో, నేను వేస్ట్ ఏమో అనుకుంటారు. కానీ పత్రిజీ వాక్కు ఏదైతే ఉందో, ఆయన థియరీ ఏదైతే ఉందో, ఆయన ప్రాక్టికాలిటీ ఏదైతే ఉందో 100% కరెక్ట్. ఆయన ఏం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస అనేది నువ్వు ఎప్పుడైతే మొదలు పెట్టావో ధ్యానం స్టార్ట్ అయిపోయింది. ధ్యానంలో స్టేజెస్ ఉంటాయి. ధ్యానంలో ఏంటి స్టేజెస్? పతంజలి యోగ సూత్రాల్లో ఎట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు అనేది ఎట్లా ఉందో, అట్లా ఇక్కడ పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము అనే దానిలో ఇక్కడ మొట్టమొదట ఆసనం అయిపోయింది, 2 ప్రాణాయామం అయిపోయింది, 3 ఏమైంది? ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం రావాలి అంటే ప్రత్యాహారం స్టార్ట్ అయింది, నీ శక్తి రావటం మొదలైంది. ఎప్పుడైతే శక్తి రావటం మొదలైందో వెంటనే అప్పటి వరకు మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనల తాలూకా కదలిక మొదలైంది. ఆ కదలిక మొదలయ్యి అవన్నీ ఒక్కసారిగా ఇదయిందనమాట. అంటే ఎట్లా అయితే మన జీవితంలో 30 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు.
కానీ మన జీవితంలో మనం ఎన్ని ఆలోచనలు చేశామో, ఇన్ని ఆలోచన నా లోపల ఉండయి అని ఏ రోజు మనం మామూలుగా కళ్ళు తెరిచి గుర్తించింది లేదు. ఏదన్నా ఒక సమస్య వస్తే ఆ సమస్య, లేకపోతే ఏ వ్యక్తి అయితే వస్తే ఆ వ్యక్తి గురించి మనం తపనబడి మదనబడి వాళ్ళ గురించి అంతవరకే ఆలోచిస్తాం. కానీ ఓవరాల్ గా మొత్తం ఆ జీవితంలో ఎంతమంది ఉన్నారు, ఏంటి ఏంటి అనేది మన గురించి కానీ మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ ఎప్పుడు ఆలోచన రాదు. కానీ ఎప్పుడైతే మన ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టగానే మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచన ఒక్కసారిగా కదిలి ఆలోచనలు పుట్టపగిలినట్టుగా వచ్చేస్తా ఉంటాయి. ఆలోచన వేరు, ఆలోచనలు వేరు, గుర్తుంచుకోండి. ఇక్కడ మన లోపల నుంచి వచ్చేది ఆలోచనలు. ఆలోచన చేయటం వేరు. ఆలోచన చేయటం అంటే ఇది ఇలా జరిగితే నేనేం చేయాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళు అలా మాట్లాడితే నేనేం మాట్లాడాలి, వాళ్ళు మళ్ళీ ఇట్లా కౌంటర్ మాట్లాడితే నేను ఎలా కౌంటర్ వేయాలి అని ఒకదానికొకటి ప్రశ్న సమాధానం మనమే వేసుకుంటూ ముడిపెట్టుకుంటూ దాన్ని కొనసాగించేదాన్ని ఆలోచనలు చేయటము అంటారు. కానీ ధ్యానంలో ఎప్పుడన్నా మనం అలా చేస్తామా? ఆలోచనలు, మన లోపల ఉన్నటువంటి ఆలోచనలని మనం గుర్తించగలుగుతున్నాము. ఇంకా మనం పరిభాషలో, తేలిక పరిభాషలో చెప్పాలంటే, ఒక రూమ్ ఉందనుకోండి, ఒక హాల్ ఉంది, దాన్ని క్లీన్ చేయలేదు, 10 రోజుల్లో 20 రోజులు అయింది. ఇప్పుడు ఈ రోజు క్లీన్ చేస్తున్నాము, మురికంతా బయటకు వస్తా ఉంది. మనం ఒక ఆకు 2 ఆకులో చూసాం. లేకపోతే మన ఇంట్లో ఇప్పుడు పండగ వచ్చినప్పుడు బూజు దులుపటానికి ఇదో ఇక్కడ ఇదే ఉంది బూజు దులుపుదా అని మొదలు పెడతారు. దులుపుతా ఉంటే అంత బూజు అంతా వస్తా ఉంటది. అంటే ఇప్పుడు ఏమైనట్టు, దులుపుతుంటే బూజు వస్తా ఉందా, లేకపోతే ఉన్నదాన్ని దులుపుతున్నామా? ఉన్నదాన్ని దులుపుతా ఉండగా గుర్తించగలుగుతున్నట్టు ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు గుర్తిస్తున్నాం తప్ప మనకు ఆలోచనలు రావట్లేదు అనే విషయాన్ని తెలుసుకోండి. నోట్ దిస్ పాయింట్. ఇలాంటివన్నీ తెలియకపోతే నిరంతరం గందరగోళం ఉంటానే ఉంటది. ఇప్పుడు ఆలోచనలు రావటం అంటే మనం ఏ మైండ్ అయితే ఉందో, ఏ మనస్సు అనేది మనం అనుకుంటున్నామో అది అనేక ఆలోచనలతో, అనేక ముద్రలతో, అనేక ఎమోషన్స్ తో ఇప్పటి వరకు కకావికలమైపోయింది. ఒత్తిడి, ఆందోళన, భయము, దుఃఖము, బాధ, ఈర్ష, అసూయ, ద్వేషాలతో, ఈ యొక్క విషాలతో నిండిపోయి, ఆ యొక్క మలినాలతో నిండిపోయినటువంటి మనసుని క్లీనింగ్ ప్రాసెస్ అనే ధ్యానం ద్వారా మొదలు పెట్టాము. ఆ అది ఓడవటానికి, ఆ క్లీన్ చేయటానికి ఉపయోగించే సాధనమే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస అనే దాన్ని ఉపయోగించటం మొదలు పెట్టామో అప్పుడు దానిలో ఉండేటువంటి డస్ట్ మనకి తెలుస్తా ఉంది. ఓహో, ఇంత డస్ట్ ఉందా నా దగ్గర, అయితే దీన్ని పోగొట్టుకోవాలి, పూర్తిగా పోగొట్టుకోవాలి నేను. ఆ డస్ట్ చూస్తే మనకు ఉపయోగం ఉంది. అక్కడ బూజు ఉంది, ఇక్కడ బూజు ఉంది, అక్కడ మురికి ఉంది, ఇక్కడ మురికి ఉంది అని ఆ మురికిని లెక్కించుకుంటే మనకు ఉపయోగం లేదు కదా, దాన్ని పోగొట్టుకోవాలి కదా. కాబట్టి ఈ ప్రక్రియ మొదలు పెట్టినాక డస్ట్ ఉంది అని తెలిసింది, అప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడేం చేయాలి, శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ అంటే దాన్ని పదే మన ధ్యాసని శ్వాస మీద ధ్యాస తీసుకురావాలి. ఎట్లయితే క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేయటం మొదలు పెట్టాలంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే ఆ మలినాలన్నీ మనకి తెలిసినాయి. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ మన మలినాలని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మన మలినాలను పోగొట్టుకోవటం మనం ప్రయత్నం చేశామో మనకి చక్కని అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, ఇది నాకు అవసరము. ఎట్లయితే చూడండి, మనం బూజు దులిపితే ఇంట్లో రంగు రాలిపోయిద్దా, బూజు పోయిద్దా? రంగు రాలదు కదా, ఇంకా బ్రైట్నెస్ వస్తుంది. అట్లాగే చాలా మందికి డౌట్ అన్నమాట, మన ఆలోచనలన్నీ, మన మస్తిష్కం క్లీన్ అయిపోయింది, మన ఆలోచనలన్నీ పోతాయి అంటే మరి మంచి ఆలోచనలు కూడా ఉంటాయి కదండి మన లోపల, మంచి అన్ని కూడా పోతాయేమో కదా అంటే మంచి కాదు. మనకి ఏదైతే అవసరమైందో మనయన్నీ అది ఉంటాయి,
మనకి ఏదైతే అవసరం లేదో మనది కానిది ఏదైతే ఉందో అది పోతుంది. గుర్తుంచుకోండి. ఆ కడుగుతుంటే ఆ బూజు పోయిద్ది, మురికి పోయిద్ది. ఆ పనికిరాని సర్ఫేస్ రుద్దితే ఆ మురికి ఇంకొద్దిగా పోయి ఆ బండరాళ్ళు ఇంకా స్వచ్ఛంగా తయారవుతాయి తప్ప ఆ బండరాళ్ళు అరిగిపోవటం ఏమి ఉండదు. అయిపో అట్లాగే మనం చేసే కొద్దీ మనం ఇంకొద్దిగా షైన్ అవుతా ఉంటాం, ఇంకా స్పష్టంగా. క్లీన్ చేసిన తర్వాత చూడండి, చిన్న నీటి చుక్క పడ్డంగానే తెలిసిపోయింది ఇక్కడ నీటి చుక్క ఉంది, తుడవలేదు అని. అంటే ఏంటి? ఎంత క్లీనింగ్ ఉంటే అంత స్పష్టంగా మనం చిన్న దాన్ని కూడా గుర్తించగలిగినట్టుగా మనలో ఉన్నటువంటి మలినాలని, లోపాలని, బలహీనతలను కూడా మనం గ్రహించగలిగే సామర్థ్యం మనకు పెరుగుతుంది. అంటే మనం ఏవైతే ఇంద్రియాల ద్వారా, వాసనల ద్వారా, మన యొక్క కర్మల ద్వారా మన అన్నెసెసరీ మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనకి అవసరం లేని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నామో, మనకి అవసరం లేని అన్ని కూడా ఇది నాకు అవసరం లేదు, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. బూజు దులుపుతున్నప్పుడు మనకు తెలుస్తాయి కదా, పనికిరాని అన్ని బయట పారేస్తాం. అందుకే పండగకి బూజు దులుపుకోమనేది ఎందుకంటే అప్పుడన్నా పనికిరాని బయట వేసి పనికొచ్చే వరకు ఉంచుకుంటారని. అదే పండగ. అంతే తప్ప పప్పలు వండుకొని తినటం కాదు పండగ. పనికిరాని బయటేసి పనికొచ్చే వాటితో సంతోషంగా ఉండటమే పండగ. బాగుంది ఇది. అలా మనం చక్కగా యోగ సాధన చేసినప్పుడు మన దివ్యత్వం, మన యొక్క ఆత్మ యొక్క శక్తి, మన యొక్క మనసు యొక్క శక్తి, మన శరీరం యొక్క సామర్థ్యం, మన బుద్ధి యొక్క వికాసం, ఇవన్నీ మనకి అనుభవంలోకి వచ్చి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మన అనుభవంలో తెచ్చుకొని సూక్ష్మంలో మోక్షాన్ని పొందటానికి మనకు ఉపయోగపడుతుంది. 10 minutes. ఇది ఇంతవరకు 5వది. ఇంకా లాస్ట్ కి 5వది ఉంది, లాస్ట్ 6వది ఉంది. అదేంటంటే అనేక సిద్ధాంతం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతం. ఇప్పుడు 6వది అనేక సిద్ధాంతం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అర్థం చేసుకోకపోతే మళ్ళీ మనం ఎంత సాధన చేసినా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తూ ఉంటది. ఇప్పుడు దీన్ని పత్రి సార్ ఏం చెప్పారంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటారు. విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అంటే ఉల్టా పల్టాగా ఉంటది. ఇది ఇలాగే ఉంటది, రూల్ అంటానికి లేదు, ఉల్టా పల్టాగా ఉంటది. ఇందాకే చెప్పినట్టుగా మొట్టమొదటి మనం చర్చించుకున్నట్టుగా ఒకటి ఏం చెప్పారు, పురోగమనమే కానీ తిరోగమనం లేదని ఒకసారి చెప్పారు. అదే సందర్భంలో మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పారు. నిదానమే ప్రధానం అంటారు, కానీ ఆలస్యం అమృతం విషయం అంటారు. అంతే కదా. గోహత్య మహాపాతకం అంటారు, బ్రహ్మజ్ఞానికి గోహత్య పాతకం అంటదంటారు. వైరాగ్యం కావాలి, భోగలాలస వైపు వెళ్ళకూడదు అంటారు. కానీ నువ్వు బ్రహ్మజ్ఞానివై నువ్వు ఏ భోగించినా నీకేది అంటదంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, మనకి ఏది అవసరం అనేది కానీ శాస్త్రంలో ఇలాగే చెప్పారు, ఆ శాస్త్రాన్ని పట్టుకొని నేను ముందుకెళ్తానంటే కుదరదు. ఇక్కడ వివేకాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఎవరు యోగంలోకి వచ్చారో మనం ధ్యానం గురించి కొద్దిసేపు చెప్పుకుందాం. మన గురించి మనం చెప్పుకోవాలి కదా. అదే ధ్యానం మాస్టర్స్ అండి, సీనియర్ అనొచ్చు, జూనియర్ అనొచ్చు, ధ్యానం మాస్టర్స్ అండి. మరి అయినా కానీ వాళ్ళలో ఈ బలహీనత ఎందుకుంది, వీళ్ళల్లో ఈ తప్పు ఎందుకుంది, లేకపోతే వాళ్ళు చెప్పింది ఎందుకు ఆచరించలేకపోతున్నారు, కానీ ఇంకొకళ్ళు ఏం చెప్పరు కానీ వాళ్ళు చక్కగా జీవించగలుగుతున్నారు. మరి చెబితేనే బాగా మాస్టర్ అయినట్టు కదా, చెప్పనోడు మాస్టర్ కానట్టు కదా. మనం వింటాం కదా,
మాస్టర్ అవ్వగానే వెంటనే నువ్వు అందరికి వెళ్ళి చెప్పాలి. చెప్తుంటే అతను మాస్టర్ అయిపోయినట్టు. ధ్యానం గంటలు గంటలు చేస్తే నువ్వు బాగా మాస్టర్ అయినట్టు. కానీ వాళ్ళు అర్ధగంటే ధ్యానం చేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చక్కగా జీవించవచ్చు. గంటలు గంటలు ధ్యానం చేస్తాం కానీ మళ్ళీ మనం అది జీవించలేకపోయి ఉండొచ్చు. చెప్పిన 18 సూత్రాలు కొంతమంది పాటించగలుగుతా ఉంటారు, కొంతమంది పాటించలేకుంటారు. కాబట్టి ఇట్లా వీటిని చూసి మనం ఎప్పుడు కూడా ఏ జడ్జిమెంట్స్ చేయకూడదు. ఒక్కొక్క ఇది ఎలా ఉంటదంటే, ఒక్కొక్కరు ఈ యోగం మొదలుపెట్టి 10 జన్మలు అయి ఉండొచ్చు, 20 జన్మలు అయి ఉండొచ్చు, 30 జన్మలు అయి ఉండొచ్చు, 40 జన్మలు ఉండొచ్చు. కానీ 10 జన్మలో యోగ సాధన చేసిన వాడు ధ్యాని, 20 జన్మల యోగ సాధన చేసిన వాళ్ళు ధ్యానమే, 30 జన్మల యోగ సాధన చేసిన వాళ్ళు ధ్యానమే చేయాలి. ఎవరు చేసినా మన దగ్గరికి వస్తే శ్వాస మీద ధ్యాస అంటే. కానీ వాళ్ళ అవగాహన స్థాయి ఏంటి, లేకపోతే వాళ్ళ ఆచరణ స్థాయి ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి జీవితం తాలూకు ఎవరి అనుభవం వాళ్ళదే. కానీ మాస్టర్ అంటే ఇలా ఉండాలి కదా, పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి కదా, ఇలా ఉండలేదు కదా, వాళ్ళు మాస్టర్ కాదంటానికి మనకి ఏం హక్కు లేదు. జడ్జి నాట్, నో కంపారిజన్, నో కామెంట్, నో నో జడ్జిమెంట్. జడ్జిమెంట్. నో కామెంట్, నో జడ్జిమెంట్. నో జడ్జిమెంట్, నో కంపారిజన్. మనం ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు, అట్లాగే ఇంకొకరిని జడ్జి చేయకూడదు. నువ్వు చేయగలిగితే చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? వాళ్ళు జన్మ ఏంటి, పునర్జన్మ ఏంటి, వాడు ఏ పర్పస్ తో వచ్చాడు, అవన్నీ చూడగలిగినటువంటి స్థితి, అతను సర్వాన్ని నువ్వు చూడగలిగిన స్థితి ఉంటే అప్పుడు బుద్ధి లేదురా, నువ్వు ఏ పర్పస్ తో వచ్చావు, ఏం చేస్తున్నావు అని వాడిని తిట్టి చేయొచ్చు. పత్రిజీ ఏం చేసేవాడు, వాడి దగ్గరికి వచ్చి ఎవరిని తప్పుగా మాట్లాడినప్పుడు, ఒక్కొక్కసారి ఏమి చేయనప్పుడు కూడా వాడిని 4 తిట్టి 4 తన్ని పంపించేవాడు. ఇదేంటి, పరమ గురువు కదా, గురువులంటే ఎంత శాంతంగా ఉండాలి కదా, వాళ్ళకే సహనం లేదు మనకేం నేర్పుతారు, గురువులంటే శాంతి గురించి చెప్పేవాళ్ళు కదా, ఆయనకి అంత కోపం ఎందుకుంది అని వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు. కానీ ఆయన ఏం చూస్తున్నాడు, వాడు వాడు వచ్చిన స్థితి ఏంటి, వాడు ప్రవర్తిస్తున్న తీరేంటి. కాబట్టి వాడికి గుర్తు చేయాలంటే ఏం చేయాలి? పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదు, వాడు ఎంత చెప్పినా వాడు సరైన మార్గంలో రావట్లేదు. తల్లి ఏం చెప్పిద్ది? 4 బీకి వాడు తెలిసి వచ్చేలా చెప్పినట్టు, వేమనాచార్యులు చెప్పినట్టు, బుద్ధి చెప్పిడి గురువు బుద్ధిన మేలయ విశ్వదాభిరామ ఇంద్రుడు. అలా మనం తీర్పు చెప్పొచ్చు. అంటే మరి పత్రిసారి ఎందుకు చెప్పారు, అట్లా ఎందుకు దండించారు, ఎందుకు చేశారంటే అలా చేయొచ్చు, కానీ నీకు అంత సామర్థ్యం ఉంటే. కాబట్టి నో జడ్జిమెంట్, నో కంపారిజన్. ఎవరితో కంపేర్ చేస్తారు? నీకేం తెలుసు వాడి గురించి, నువ్వు ఎలా కంపేర్ చేసుకుంటావు? వాడు ఏ పర్పస్ తో వచ్చాడు ఏం చెప్తావు? ఇక్కడ మనం ఇంకోసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జన్మలు విచిత్రంగా ఉంటాయి. మనం నేర్చుకునే జన్మలు, నేర్పే జన్మలు. నేర్చుకునే జన్మలప్పుడు సమస్య వస్తుంది. నాకు జ్వరం వచ్చింది, డాడీ ఇప్పుడు ధ్యానం మాస్టర్ దగ్గరికి వెళ్ళాం, నువ్వే డాడీ దగ్గరికి వెళ్ళవసరం లేదు, ధ్యానం చేసుకో తగ్గిపోయింది అని చెప్తాడు. సరే ఆ మాస్టర్ చెప్పాడని చెప్పేసి నేను నేర్చుకుంటాను కాబట్టి నేను ధ్యానం చేసుకుంటా, దాని కింద పడి మీద పడి నేను సాధన చేసుకుంటా ఉంటాను. ఇది నేర్చుకునే జన్మ. అది నేర్పే జన్మ కూడా ఉంటది. నేర్పే జన్మకు కూడా జ్వరం వచ్చింది. ఏం చేస్తాడంటే ఎవరికి చెప్పడు. తను ఏం చేస్తాడంటే, తను ఆ మందులు వాడుకోకుండా, దానికి పరుగులు ఎత్తకుండా, దాన్ని ప్రశాంతంగా ఉండి, లేకపోతే సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య మనం అనుకో మాస్టర్ దగ్గర పరిగెత్తో, లేకపోతే నేను ధ్యానం చేస్తుంటే అన్ని పోతాయి అన్నారు, నాకు కొత్తవి వచ్చినాయండి, నా పరిష్కారం ఏంటండి అని వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సమస్య వచ్చిందని మనకు తెలిసిద్ది, కానీ వాళ్ళు దాన్ని ఎలా పరిష్కరించుకుంటున్నారో గ్రహించినప్పుడు వాళ్ళు ఎక్కడికి పరిగెత్తకుండా, ఇది ఒక కర్మను, లేకపోతే ఇది ఒక అనుభవను, ఈ పాఠాన్ని నేను నేర్చుకుంటున్నానను భావనతో దాన్ని అనుభవిస్తూ, అది చూసే వాళ్ళందరూ ఇలా జీవించాలిరా మాస్టర్ అంటే, ఆయన చూసి అలా జీవించాలి అని నేర్చుకుంటారు. అంటే నేర్చుకునే వాడికి జ్వరం వచ్చింది, నేర్పేవాడికి జ్వరం వచ్చింది. మరి కర్మవతి జ్వరం అనుకుంటే కుదరదు. అందుకే గురువులకి, పరమ గురువులందరికీ కూడా, రామకృష్ణ పరమహంస స్వామి, వివేకానంద, మలయాళ స్వామి, రమణ మహర్షి, వీళ్ళందరికీ కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు సాధారణ మానవుడికి వచ్చే సందేహం ఏంటంటే, మరి కర్మ అంటేనే కదా రోగం వచ్చేది,
మన పాపాలే మన రోగాలు అన్నారు. వాళ్ళకు కూడా కర్మలు ఉన్నాయా, వాళ్ళకు కూడా రోగాలు వచ్చినాయి, వాళ్ళు కూడా బాధపడ్డారు కదా అంటారు. వీడు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఏం చేశారు, ఇగో ఈ నా శరీరానికి ఏదొచ్చినా సరే, ఎంత బాధపడుతున్నా సరే, నేను దాని గురించి బాధపడలేదు. నేను ఆత్మస్వరూపాన్ని అని గ్రహించుకుంటూ ఎప్పుడైతే ఉంటారో ఆ శరీరానికి వచ్చిన బాధ కూడా చిన్నదైపోతుంది. అది గ్రహించుకొని మీరు జీవించండి అని ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నారు మనకి. ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. మనం ఏంటి, ప్రాక్టికల్ చేయటానికి నేర్చుకుంటానికి ఉన్నవాళ్ళు, వాళ్ళు నేర్పడానికి ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గ్రహించాలి. కాబట్టి నీకేం తెలుసు, అది నేర్పడానికి వచ్చిన ఆయన, నేర్చుకుంటానికి వచ్చిన ఆయన. కాబట్టి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఆయన నేర్పుతున్నాడు. అటు సీనియర్ మాస్టర్ కదా, ఆయనకి ఎందుకు వచ్చింది, లేకపోతే ఆయన ఎందుకు అలా చేశాడు, ఈయన ఎందుకు ఇలా చేశాడు అని ఈ తీర్పులన్నీ చెప్పకుండా ఉండగలిగితే అది నిజంగా మనం ఆత్మజ్ఞానంలో పురోగమించినట్టు, ఆత్మజ్ఞానం అయినట్టు. ఈ 6 విషయాలే జ్ఞానము, ఇదే ఆత్మజ్ఞానము. ఇది దట్ ఈస్ పత్రిజీ చెప్పినటువంటి జ్ఞానం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకసారి మనం ఈ 6 చెప్పుకొని ముగించుకుందాం. ఒకటి, ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, జన్మ అదే అనేక సిద్ధాంతం. కాబట్టి అల్టిమేట్ లో చివరిగా తెలుసు ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ తీర్పులు చేయడానికి లేదు, మనం ఏమి నిందించడానికి లేదు, మనం ఇంకొకరితో పోలిక పెట్టుకుంటానికి లేదు. ఎప్పుడు నువ్వు యోగ సిద్ధాంతంలోకి వచ్చి దానిలో పరిపక్వత వచ్చినప్పుడే నీకు మొత్తం ఓవరాల్ గా ఈ సృష్టి ఏంటి, సృష్టి యొక్క ఆట ఏంటి అనేది తెలుస్తుంది. లేకపోతే దీనికి ఎవరో కారణం అని ఎప్పుడు ఎవరో ఒకరు నిందిస్తా ఉంటాం, లేకపోతే నేను పనికిరాని ఉన్నాను, లేకపోతే నేను గొప్పవాడినన్ను మనం ఆపాదించుకోవటం, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. పూర్ణత్వం రాదు. పూర్ణత్వం ఎప్పుడైతే వస్తుందో, యాజ్ ఇట్ ఈజ్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, ఏం జరుగుతుందో జరుగుతా ఉందంటే దాన్ని నా వరకు నాకేం జరుగుతుందో నేను గ్రహించుకొని నా వరకు నేను ఎలా పురోగమించాలో నేను అలా జీవించటం, ఎదుటి వారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రణాళిక ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారని గ్రహించుకోవటం, నువ్వేమన్నా స్ఫూర్తి పొందగలిగితే స్ఫూర్తి పొందటం, లేదనుకుంటే ఎవరి గోల వాళ్ళది అని జీవించటమే మనం పెరుమల్ మాస్టర్స్ గా మనం చేయాల్సిన పని. దాన్నే పత్రిసార్ 40 సంవత్సరాల పాటు మనందరికీ నేర్పించారు. ఆ యొక్క మార్గంలో మనందరం కూడా ఆత్మజ్ఞానులు, మరి బ్రహ్మజ్ఞానులు కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామం. చాలా అద్భుతంగా చెప్పారు సార్ క్లాసు. జ్ఞానము అంటే ఏంటి, యాక్చువల్ గా జ్ఞానము అంటేనే ఫస్ట్ మీనింగే చాలా బాగుంది. మనం మామూలుగా అనుకునేది జ్ఞానము అంటే అది జ్ఞానం కాదు, విజ్ఞానము అనేసి. మన ఆత్మ గురించి తెలుసుకునేదాన్నే జ్ఞానము అంటారు అనేసి. అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ఏ దాంట్లో ఏంటి ఏముంది వివరణ చాలా చక్కగా ఇచ్చారు. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మాకు ఆలోచనలు వస్తాయి, మాకు ఫస్ట్ చెప్పే కాన్సెప్టే ఇది సార్, ఆలోచన వస్తాయి 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 అనేసి కూర్చుంటాము, కానీ ఆలోచనలు పోవడం లేదు. కానీ ఆలోచన పోవడం కాదు, లోపల ఉన్నవన్నీ కూడా ఊడ్చేస్తున్నాము. ఆలోచన రావడం కాదు, ఆలోచనలు పోవడం. అది అందరూ అనుకుంటారు ఆలోచనలు పోవడం లేదని, కానీ పోతున్నాయి, అది గమనించాలి మనం. అందరు ఆలోచనలో మాకు ఆలోచన వస్తుంది ఆలోచన వస్తుంది, ఎంతసేపు కూర్చున్నా ఆలోచన వస్తుంది. ఆలోచన రావడం కాదు, మనలో ఉన్న ఆలోచనలన్నీ చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోవడమే అని ఈరోజు సార్ ఎంత చక్కగా క్లాస్ చెప్పారు. అలాగే ఎలా మనము ఉండాలి, ఎలా జీవించాలి, జ్ఞానాన్ని తీసుకున్నాక, ఈ జ్ఞానాన్ని పొందినాక ఎలా ఉండాలి, ఏ ఏ మంచి ఏది చెడు ఏది, మనము జడ్జిమెంట్ చేయకూడదు. నో జడ్జిమెంట్, నో కామెంట్, ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది. ఎంత చక్కగా వివరించారో సార్, మీకు శతకోటి వందనాలు. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు అందరూ కూడా ఒకసారి గట్టిగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంత మంచి క్లాస్ మనకి ఇచ్చినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రంగనాథ్ సార్ మాట్లాడండి. ఇంకొక విషయం కూడా సాధన చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ఇక్కడ శాస్త్రాల్లో చెప్పింది కానీ గురువులు మనకి మీటింగ్ లో చెప్పేది కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సంసారంలో ఉండి, అంటే మనం 24 గంటలు సంసారంలో ఈ ప్రపంచంలో వీటిల్లో ఉండి మనం ధ్యానం చేస్తున్నాం. హిమాలయాల్లోకి వెళ్ళి ప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబాలతో సంబంధం లేకుండా, డబ్బులతో సంబంధం లేకుండా, సంబంధ బాంధవ్యాలతో సంబంధం లేకుండా మనం లేము. అంటే మనం 20 గంటలు ఎట్లా ఉంటదంటే 20 గంటలు 23 గంటలు మనం మొత్తం దుమ్ము వేసుకుంటా గంట సేపు దులుపుకుంటున్నాం. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. నేను 23 గంటలు ఈ ప్రపంచంలో ఉండి ఒక గంట అయినా నేను శుభ్రం చేసుకోగలుగుతున్నాను అని ఆనందపడటం అనేది మొట్టమొదటి నేర్చుకోవాలి. కంపారిజన్ అట్లా చేసుకోవాలి. అట్లని బట్టి పురోగమించొద్దని కాదు, ఎప్పుడు కూడా తిరోగమన ఆలోచన చేయొద్దు. మొదలు పెట్టడమే ఉంది కానీ వెనక్కి పోవటం అనేది లేదు. ధ్యానం మొదలు పెడితే ముందుకే వెళ్ళింది కానీ వెనక్కి మాత్రం వెళ్ళదు. ఈ స్పృహ ఉండాలి. లేకపోతే ఏదో చెప్తారు ధ్యానం అంటే అది కాదు ఇది కాదు, ఇట్లా ఉండాలి, అలా ఉంటే ధ్యానం, ఇలా ఉంటే ధ్యానం అంటారు. నువ్వు శాస్త్రాలు చెప్తే కుదరదు, ఎవరికి చెప్తున్నానే తెలియాలి. అంతే కదా. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందామండి. నా టైం అయిపోయింది అనుకుంటా. ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే ఇది స్పృహ మనకి ఎప్పుడు ఉండాలని. ఒక పురాణాల్లో కథ ఉంటది. ఏదో శ్రీ మహావిష్ణువు ఓ భక్తుడికి ఏదో ఒక వరం ఇయ్యంగానే నారద మహర్షికి కొద్దిగా అసూయ కలిగిద్ది అనమాట. నేను 24 గంటలు నారాయణ నారాయణ అంటాను, మరి ఆయన ఎప్పుడో రోజులో ఒకసారి నారాయణ అంటాడు, అతనే నా ప్రియ భక్తుడు అని చెప్పేసి అంటున్నాడు ఈయన. అది అట్లా నేను 24 గంటలు అనేవాడిని నేను ప్రియం కాకపోవటం ఏంటి, ఆయన ఒక్కసారి నారాయణ అంటే ఆయన ప్రియ భక్తుడు అవటం ఏంటి అని చెప్పేసి ఆయన సందేహించి ఆయన్ని అడిగినప్పుడు చెప్తాడనమాట శ్రీ మహావిష్ణువు. సరే బాబు, నీకు ఒక పని అప్పు చెప్తాను, ఆ పని చేసుకురా, తర్వాత నీకు దాని సమాధానం చెప్తాను. ఒక నూనె పాత్ర ఇచ్చి తల మీద పెట్టుకొని ఈ ముల్లోకాలు తిరిగి వచ్చేసేయమని చెప్తాడనమాట. ఆ నూనె పాత్ర పెట్టుకొని దాని నిండా పోసి ఉంటది. మరి ముల్లోకాలు తిరిగేటప్పుడు అది ఏడబలిగిపోయిద్దా అని చెప్పేసి దాని మీదే ధ్యాస పెట్టుకొని మొత్తం తిరిగి 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 వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అడుగుతాడనమాట, ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావు అని. ఏడ స్వామి, ఈ నూనె పాత్ర ఒలికిద్దామని చూసుకోవటం సరిపోయింది, ఒక్కసారి కూడా నేను తలచలేదని. కానీ ఆయన సంసారం అనే మహాసాగరంలో ఈదుతా కూడా రోజుకొకసారైనా నన్ను తలుస్తున్నాడు మానవుడు. అంటే ఒకసారి తలిచాడంటే అంత బాధలో మరి నీకన్నా గొప్ప కాదా అని అడుగుతాడని. అవునా కాదా? నువ్వు పని లేకుండా 24 గంటలు తెలుస్తున్నా వేరే, ఒక పని చెప్పేసరికి నువ్వు ఒకసారి కూడా తలచలేకపోయావు. కానీ ఆయన పని చేసుకుంటూ కూడా సంసారంలో ఉంటూ పిల్లా జల్లా గొడ్డు గోద అన్ని చూసుకుంటా రోజులో ఒకసారైనా నారాయణ అన్నాడంటే ఆయన నా ప్రియ భక్తుడు అన్నట్టు. మనందరం కూడా ఆ పత్రిజీకే కాదు, ఆ భగవంతుడు కూడా ప్రియ భక్తులమే, గుర్తుంచుకోవాలి. మన ఇంత సంసారంలో ఇంత పోటీ ప్రపంచంలో ఇన్ని రకాలుగా ఉండి ఒక గంట 2 గంటలు అర్ధ గంట పావు గంట అన్నా చేయగలుగుతున్నారంటే నిజంగా గ్రేట్ 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 గ్రేట్. పెరుడు మాస్టర్స్ అందరికి మరొకసారి, పత్రిజీకి, పెరుడు మాస్టర్స్ అందరికి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చా సార్? అద్భుతంగా డౌట్స్ ఏమి ఉండవండి, క్లోజ్. ఓకే, రైట్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఓకే. ఇక్కడ దుర్గా ప్రసాద్ గారు దివ్యా మాట్లాడండి. ప్రసాద్ మీ అన్మ్యూట్ ఫీల్ చేసి చెప్పండి అంతే, డౌట్ ఏమన్నది ఫీల్ సార్ నమస్తే సార్, నా పేరు దుర్గా ప్రసాద్ సార్. చెప్పండి. లాస్ట్ మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది సార్. అది నారదుడు ముల్లోకాలు తిరిగి వచ్చి లాస్ట్ లో ఆ ఈ సంసార బాధల్లో అనేది చెప్పడం అనేది చాలా బాగుంది సార్. నాకు అది ఒక్కసారి నా పేరుతో ఒక్కసారి తెలిసారు, రోజులు ఒకసారి తెలిసారు, వాళ్ళదే బాగుంది అనేది. అది వాక్యం చాలా బాగుంది. మీరు అనే క్లాస్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. రైట్, బాగుంది సార్ అది. థ్యాంక్ యూ సార్, శంకర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నారు స్నేహితులారా? మీ యొక్క అనుభవం చెప్పండి. ఆల్మోస్ట్ మీ ప్రశ్నలకు మీ అనుభవాలతో పని లేదు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. అదే ఈ క్లాస్ గురించి
మీరు విన్నారు కదా, మీకు ఏమైనా మీరు ఎలాంటి అనుభూతి చెందారు చెప్పండి. రైట్. టైం అయిపోయింది కదా మన టైం. రైట్ సార్. అందరూ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు చెప్పట్లేదు. సరస్వతి మేడం మాట్లాడండి. ఇది ఒక అవకాశం ఉపయోగించుకోవాలి ఎప్పుడు కూడా. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి, మీనా కుమారి గారు. మీనా కుమారి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి. థ్యాంక్ యూ చెప్పండి సో అమ్మ. మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. అదే మీరు అన్నట్టు ఏమీ ఇంకా డౌట్స్ లేవు. అంత క్లారిటీగా చాలా అద్భుతంగా అదే జ్ఞానాన్ని మాకు పంచినారు సార్. అదే జ్ఞానం అంటే యారు సిద్ధాంతాలమయమని పత్రి సార్ చెప్పినట్లు మీరు చాలా బాగా చెప్తున్నారు సార్. సింపుల్ గా చాలా చక్కగా అందరూ ఆచరణాత్మకంగా ఈ 6 సిద్ధాంతాలు పాటిస్తే ఆత్మజ్ఞానులు అయిపోతారు సార్. చాలా బాగుంది సార్ ఈ క్లాస్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే. మాట్లాడండి మేడం. సరస్వతి మేడం మాట్లాడండి. పర్వాలేదు, మాట్లాడండి. మీకు ఏం అనిపించిందో అది చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్ చెప్పడం. రైట్. పామర్లు కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా వినిపించట్లా. గట్టిగా మాట్లాడండి అమ్మా. కొంచెం గట్టిగా, వాయిస్ చిన్నగా ఉంది. పామర్లకు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా చెప్పారు. లాస్ట్ లో చెప్పినటువంటి ఆ నారదుడిది అక్కడ నిజమే కదా. అదొక్క పని ఆయన నారాయణ నారాయణ అనుకోవడం. మన ఇంట్లో ఎన్నో సమస్యలు, ఆ సమస్యల్లో కాసేపు ఒకసారి అనుకున్నా కూడా ప్రియభక్తుడు అయిపోయాడు ఆయనకి. అదే విధంగా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ధ్యానం చేయడం వల్ల మనం కూడా ఎంతో విజ్ఞతతో ప్రవర్తిస్తాం. అన్నీ జ్ఞానం పెరుగుతుందని, అంటే ఒక చిన్న కథలో ఎక్కువ అర్థాన్ని సార్ చెప్పారు. రైట్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సుజాత మాట్లాడతారా? మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్. లేదు సార్, చాలా బాగా చెప్పారు సార్. క్లాస్ అంతకు ముందు కూడా విన్నాను నేను. 2-3 సబ్జెక్టు చాలా బాగా చెప్తారు. కథ కూడా మంచి స్టోరీ చెప్పారు. అది కూడా మనం నిజమే ఆయన చెప్పినట్టు మనం ఈ దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు 1 గంట క్లాసు వినడము, ధ్యానం చేయడం అనేది అదే ఈ మహావతార్ ఫౌండేషన్ వల్ల మాకు జరిగింది. అంతకు ముందు లేదు. ఈ క్లాసులో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నాం. నాది ఇది 3వ బ్యాచ్, 3వ బ్యాచ్. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఎవ్రీ మంత్ నేను ఇందులో జాయిన్ అవుతున్నాను. ఆయన సార్ క్లాస్ విన్నాను అంతకు ముందు 2 సార్లు కూడా. చాలా బాగా చెప్తారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భగవంతుడు నగ పోలిక కూడా ఎలా ఉంది? సురేష్ గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారా మీరు? సురేష్ గారు. సురేష్ సార్. ఓకే, మాట్లాడండి సార్. సురేష్ గారు. నమస్కారం సార్. ఈరోజు క్లాసు చాలా బాగా జరిగింది. ఈ ఆత్మజ్ఞానం చెప్తుంటే అదంతా హృదయానికి హత్తుకుంటుంది. మధ్యలో చెప్పినట్టు ఒక పనికిరాని వస్తువులు మనం బయటపడేస్తే ఏదైతే పండుగ అనుకుంటామో, మనము పండుగ రోజు పబ్బాలు అవన్నీ వండుకోకుండా వస్తువులు ఏదైతే పడేస్తామన్నారో అది చాలా బాగుంది సార్. ఆ చిన్న విషయంతో ఆత్మజ్ఞానం చాలా బాగా అర్థమైపోతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరొకసారి మరో సబ్జెక్ట్ కలుద్దాం. సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో స్నేహితులారా, ఈరోజు అద్భుతంగా మనము సత్సంగం జరుపుకున్నాం, సజన సాంగత్యం సార్ ద్వారా. సో మరొకసారి సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ఎందుకంటే ఈ అద్భుతమైన ఈ జ్ఞానయోగం అనేది ఆత్మజ్ఞాన యోగం చాలా సవివరంగా మనకు సార్ చెప్పారు. సో దాని నుంచి ఎన్నో విషయాలు మనం అంటే
సో ఆయన చెప్పిన ప్రతి స్టేట్మెంట్ లో కూడా సో ఎంతో అంతరార్థాలు ఉన్నాయి. సో నిజంగా చెప్పాలంటే అంత ఆ, ఒక లోతైనటువంటి జ్ఞానం అది. అంటే ప్రతి వాక్యానికి అంత అంతరార్థం చెప్తూ చెప్తూ వచ్చారు. ఇవన్నీ మనకి గుర్తు పెట్టుకోవాల్సినటువంటివి, మనం ఆచరించవలసినటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. సో కాబట్టి ఈ వీడియోని మళ్ళీ మనం చూస్తూ మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ ఎంతోమంది పంపించాలి ఇట్లావన్నీ. సో ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఎక్కడో బుక్కులో రాసినటువంటివి అవన్నీ ఉండవు. సో అవన్నీ ఒక చోట క్రోడీకరించి సార్ చెప్పారు కాబట్టి ఈ అద్భుతమైన విషయాలు ఈ వీడియోని మళ్ళీ చాలా మందికి మనం పంచుకోవాలి. మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా దాని నుంచి లాభం పొందాలంటే అందరికీ పంపించాలి. ఓకే, అది రేపు వస్తుంది. అప్పుడు మీరు అందరికీ పంచి దాని ద్వారా అందరూ కూడా జ్ఞానవంతులుగా ఈ జ్ఞానయోగాన్ని అందుకునే దానికి మనం అందరికీ సహాయం చేయవలసిందిగా మీకు అందరికీ కూడా మరొకసారి కోరుచున్నాం.